కూటమి వర్సెస్ వైసీపీ మేనిఫెస్టోలో హిట్ ఎవరు ఫట్ ఎవరు అయిపోయారు కదా, హిట్ ఫట్టు. ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారండి, ఇంక హిట్ లేదు ఫట్టు లేదు. ప్రజలు డిసైడ్ అయిపోయారు, ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. రేపు నుంచి మనం దాని మీద స్పెషల్గా ఎవరు ఏ జిల్లాలో ఏ నియోజకవర్గాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి, ఏ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయి, అక్కడ గెలిచేటువంటి అభ్యర్థులు ఎవరు, ఓడిపోబోతున్నటువంటి అభ్యర్థులు ఎవరు, ఫైట్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు అనేటువంటిది రేపటి నుంచి మనం కాస్త వాటి మీద డిస్కస్ చేద్దాం. హిట్టు ఫట్టు జనం ఎవరిని హిట్ చేయాలో ఎవరిని ఫట్ చేయాలో క్లారిటీ వచ్చేసింది. ఇక దాంట్లో ఇంకా స్పష్టత, ఇంకా క్లారిటీగా ఉన్నారు ప్రజలు, మనకంటే క్లారిటీగా ఉన్నారు. మనకే ఇంకా కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, అక్కడెవరు వస్తారు ఇక్కడెవరు వస్తారు, స్టేట్లో ఏం జరుగుద్ది అక్కడ ఏం జరుగుద్ది అని మనకు కన్ఫ్యూజన్ ఉంది. కానీ వాళ్ళు చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నారనేటువంటిది అర్థమవుతుంది. సరే, ఇప్పుడు ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ మేనిఫెస్టోలో అన్నా క్యాంటీన్కి సంబంధించింది ఒక చాలా క్రియాశీలకంగా తీసుకోవాలి. అన్నా క్యాంటీన్స్ ఇప్పుడు గతంలో దాదాపు 100 పైన అన్నా క్యాంటీన్స్ ఉన్నట్లున్నాయి. ఈసారి వాటిని దాదాపు పూర్తి స్థాయిలో ప్రతి మండలం లెవెల్లో కూడా అన్నా క్యాంటీన్ పెట్టాలి అనేటువంటి నిర్ణయానికి కూటమి ప్రకటించింది. జిల్లా హెడ్ క్వార్టర్స్లో టౌన్స్లో ఉంటుంది, నియోజకవర్గాల్లో ఉంటుంది, మండల లెవెల్లో కూడా అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేయాలనేటువంటి ఒక ఆలోచనకు వచ్చారు. అయితే ఈసారి నుంచి అన్నా క్యాంటీన్ అని బై డొక్కా సీతమ్మ, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తాం. డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తాం అని ఈరోజు పెట్టారు. జనరల్గా డొక్కా సీతమ్మ గారు అంటే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అనేక సభల్లో వారి గురించి ప్రస్తావిస్తుంటారు. 1841 సంవత్సరం నుంచి అప్పుడు జరిగినటువంటి, అక్కడి నుంచి ఒక 50-60 సంవత్సరాలు జరిగినటువంటి హిస్టరీలో ఉన్నటువంటి అంశం. ఇప్పటికీ కూడా అక్కడ ఆ అంశం గురించి తూర్పుగోదావరి జిల్లాలో చాలా పెద్ద చర్చ జరిగేటువంటి అంశం. డొక్కా సీతమ్మ ఎవరు ఏంటి? 1841 సంవత్సరంలో జన్మించినటువంటి డొక్కా సీతమ్మ గారు మనము ఇప్పుడు అన్నపూర్ణాదేవి, అన్నపూర్ణం తల్లి అని మనం చెప్పుకుంటాం దేవతల. కానీ వారు ఎలా ఉంటారో తెలియదు. కానీ వారి ప్రతిరూపంగా డొక్కా సీతమ్మ గారు ఆ రోజుల్లో అన్నపూర్ణ దేవతగా ఆమెను పిలిచేటువంటి వాళ్ళు. అన్నపూర్ణ తల్లి అని పిలిచేవాళ్ళు, ఆకలి తీర్చే తల్లి అని పిలిచేటువంటి వాళ్ళు. వారు సంపన్న కుటుంబంలో నుంచి జన్మించి తర్వాత వివాహం చేసుకొని అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ తండ్రి గారిని బొవ్వన్న అనేవాళ్ళట. బొవ్వన్న అంటే వాళ్ళ ఇంటికి ఎవరికి వెళ్ళినా కానీ భోజనం పెట్టేటువంటి వాళ్ళని. ఇప్పుడంటే అన్నం అంటున్నాము, ఇక లంచ్ అంటాము, డిన్నర్ అంటాము, దానికి 100 పదార్థ పేర్లు ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో బువ్వ అనేటువంటి వాళ్ళు 1841 ఆ టైంలో. ఆ తర్వాత అక్కడి నుంచి జరిగినటువంటి దాంట్లో 2 పాయింట్స్లో వాడు ఏం చెప్పారు, డొక్కా సీతమ్మ గారు సంబంధించి పి గన్నవరం వచ్చిన తర్వాత వారు ఆకలి తీర్చటం అంటే వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజనం పెట్టడం, ఎంతమంది వస్తే అంతమందికి భోజనం వండి పెట్టడం. వాళ్ళ ఆస్తులన్నీ కరిగిపోయాయి. తర్వాత వారు వాళ్ళకున్నటువంటి వాళ్ళ భర్త గారు ఎట్లా మనం భోజనాలు పెట్టలేనటువంటి పరిస్థితి ఉంటే విష్ణుమూర్తి గారి ఆలోచనలతో మనం చేస్తూ ఉన్నాం, మనం చేస్తా వెళదామని అంటే ఆ రకంగా జరుగుతున్నటువంటి క్రమంలో వాళ్ళ చేలో వాళ్ళకి లంకె బిందులు దొరకటం, మరలా భోజనాలు కంటిన్యూ చేయటం, తర్వాత మరలా అయిపోవటం, చివరికి వాళ్ళు పస్తులుండి వచ్చినటువంటి వాళ్ళకి అన్నం పెట్టేటువంటి పరిస్థితిలో నిత్య అన్నదానం వచ్చినటువంటి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి పంపించే పని. ఎవరు ఆ ప్రాంతంలో అటు నుంచి ఎటు వెళ్తున్నా కానీ ఆకలి అవుతుందంటే అక్కడికి వచ్చి తినేటువంటి వాళ్ళు భోజనం చేసి వెళ్ళే. ఇది డొక్కా సీతమ్మ గారి ఉద్దేశం. అయితే వారు సంబంధించి అన్నా క్యాంటీన్ పేరుతో పాటు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చుదాం అనేటువంటి దాన్ని ఇప్పుడు పెట్టారు. ఈ పేరుని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆ మేనిఫెస్టోలో ప్రత్యేకంగా ఈ పేరుని యాడ్ చేయాలి అని అడిగితే
చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ఆలోచన అని చెప్పని ఆ పేరును కూడా అన్నా క్యాంటీన్ బై డొక్కా సీతమ్మ అని ఆ పేరును పెట్టారు. మనకి ఆ హిస్టరీలో వారి గురించి తెలుస్తూ ఉంటే బ్రిటిష్ వారు ఇంతమందికి అన్నం పెట్టి ఇంత సంపన్నురాలు ఈ రకమైన పరిస్థితికి వచ్చారంటే ఒకసారి వారి ఫోటో తీసి పంపండి, వారికి మనము మెడల్స్ ఇద్దాము, వారికి సన్మానం చేద్దామనంటే నేను సన్మానాల కోసం మెడల్స్ కోసం నేను ఈ పని చేయట్లేదు, నా వంతు సాయంగా నేను చేస్తున్నాను తప్ప నాకు ఎటువంటి మెడల్స్ వద్దు, ఎటువంటి నా ఫోటోలు వద్దని చెప్పి వారిని నిరాకరించి చేసినటువంటి ఒక గొప్ప తల్లి. మరి అటువంటి వారి హిస్టరీని ఈరోజు రేపు రాబోయేటువంటి మేనిఫెస్టోలో పెట్టారు. సరే రేపు అది ఇంప్లిమెంటేషన్ చేసేదానికి వారు ఇది చేస్తున్నారు. దీనికి సంబంధించి అజిత్ గారు ఉన్నట్టున్నారు. అజిత్ గారు ఏంటండి డొక్కా సీతమ్మ గారి గురించి ఏం చెప్తారు? ఒక మంచి పేరు అయితే అన్నదానానికి నిజంగానే అందులో మన తెలుగుకి గర్వకారణం కదా వంశీ గారు. డొక్కా సీతమ్మ అని అంటే మనకి చిన్నప్పుడు తెలుగు పాఠ్యాంశంలో ఉండేది చిన్నపిల్లలప్పుడు. అంటే ఆ రోజుల్లో ఆమె గోదావరి లంకల్లో ఉండేవారంట. లంకల గన్నవరం అని చెప్పి తన అత్తగారి ఊరు, హస్బెండ్ ఊరు అక్కడికి వచ్చిన తర్వాత గోదావరి నదిలో వరదల్లో అప్పట్లో అంత గోదావరి ఎప్పుడు కూడా వరదలకి లేదా తుఫాన్లకు వస్తూ ఉండేవి కదా వంశీ గారు. అందులో ఒక పడవలో ఎక్కడో గోదావరి నది మధ్యలో ఎవరో చిక్కుకొని పోయి చిన్నపిల్లలతోటి ఒక కుటుంబము కొంతమంది అక్కడ ఉండి అర్ధరాత్రి ఏదో టైంలో సీతమ్మ ఆకలి అవుతుందని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు అరిశారంట వంశీ గారు. ఈమె నిద్రపోతుంటే అది ఎక్కడో ఈమె చెవులకి విని ఆ అర్ధరాత్రే ఒక దీపం పట్టుకొని, ఆ దీపం కూడా ఉంటుందో ఉండదో గాలికి తెలియదు కానీ అప్పటికప్పుడు వండుకొని అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళకి అన్నం పెట్టి వచ్చిందంట తుఫాన్లో పడవేసుకొని. అంత చెప్తారు వంశీ గారు ఆమె గురించి. దాంతోపాటు ఆ వరదలు ఆ సమయాల్లో కట్టెలు మండవు కాబట్టి తన పట్టు చీరలతోటి ఆమె వాటినే ఒక వంట చెరుకుగా యూజ్ చేసి మరి ఆమె అందరికీ ఒక నిత్యాన్నదానం వంశీ గారు. డొక్కా సీతమ్మ అని అంటేనే ఆమె అనుక్షణం మనం జనరల్గా కాశీలో అన్నపూర్ణేశ్వరి అని అంటాం కదా, ఎందుకంటే ఆమె ఎప్పుడు కూడా అందరి కడుపు నింపుతుంటుంది అని అనేది. ఆమెకి ఈమె ఒక నిలువెత్తు ప్రతిరూపంలాగా డొక్కా సీతమ్మ అన్నపూర్ణేశ్వరి సరే ఒక దేవత అని చూసామో చూడలేదో తెలియదు కానీ ఈమె ఒక నిలువెత్తు ప్రతిరూపంలాగా ఈమె ఉంటే ఆ రోజు మనది బ్రిటిష్ ఇండియా వంశీ గారు. బ్రిటిష్ చక్రవర్తి తన ప్రమాణ స్వీకారం కోసం అక్కడ ఈమెని ఆ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించి ఈమెకి నమస్కరించి అప్పుడు ప్రమాణ స్వీకారం చేయాలనుకున్నారంట వంశీ గారు. కానీ ఆనాడు హిందూ సాంప్రదాయాల ప్రకారం సముద్రం దాటరు హిందువులు ఎవరు కూడా. దానికోసం ఆమె సముద్రం దాటి రాదు కాబట్టి ఆమె ఫోటో తెప్పించుకొని ఒక చైర్లో ఆ ఫోటోని పెట్టి అప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేశారంట. అంటే అంత గొప్ప చరిత్ర. ఎక్కడా కూడా మనం ఇటీవల కాలంలో డొక్కా సీతమ్మ గారి గురించి ఈ మధ్య కాలంలో జనసేన వాళ్ళు డొక్కా సీతమ్మ భవన నిర్మాణ కార్మికుల కోసం పవన్ కళ్యాణ్ ఆహార శిబిరాలు ప్రారంభించినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ పేరు పెట్టడం తప్పితే ఎవరు కూడా ఇటీవల కాలంలో ఆమె పేరును ఎవరు కూడా చరిత్రలో తలుచుకోలేదు వంశీ గారు. ఎందుకంటే చివరికి కూడా తన మొత్తం ఆస్తులన్నీ కరిగిపోయినాయి. చివరికి కనీసం తినడానికి లేని పరిస్థితుల్లో కూడా ఆమె ఎదుట వాళ్ళకి వచ్చిన వాళ్ళకి కడుపు నింపడం మీదే ఆమె శ్రద్ధ ఉంది అని అంటే నిజంగా అంటే ఆ పేరు తీసుకొచ్చి ఈరోజు పెట్టడం అనేది అంటే అది ఇక నిత్యాన్నదానాలు అని అనేవి కంటిన్యూస్ గా అన్నా క్యాంటీన్ల ద్వారా డొక్కా సీతమ్మ పేరుతో వచ్చే ఆ క్యాంటీన్స్ లో నిత్యాన్నదానం అనేది జరుగుతుంది అని చెప్పకనే చెప్పేశారు వంశీ గారు మేనిఫెస్టోలో. ఓకే, మొత్తానికి అన్నా క్యాంటీన్లు మొత్తాన్ని పెట్టినటువంటి వాటిని మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూల్చారు. ఇది ఒక వింత. అన్నా క్యాంటీన్ నిలిపివేయటం, అన్నా క్యాంటీన్లు కూల్చటం, అన్నా క్యాంటీన్లు ధ్వంసం చేయటం అనేటువంటిది ఒక వింత. ఎక్కడైనా కానీ సమాజంలో మనం ఎక్కడైనా ఏ ఇంట్లో చూసినా కానీ ఆహారం ఆకలి అన్నం పెడతారు ఎవరైనా, లేదు సహాయం చేస్తారు, లేదా భోజనాలు ఎవరన్నా పెట్టేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు. అట్లాంటిది ఇక్కడ ఎవరన్నా భోజనాలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం పెడతా ఉంటే వీలైతే మరింత ఎక్కువ పెట్టేందుకు ప్రయత్నం చేయాలి, లేదు దాన్ని కొనసాగించాలి. అంతేగాని అన్నం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఆపివేయటం ఏంటి, ఆ భవనాలు పగలగొట్టడం ఏంటి, ఇంకా పైపెచ్చు ఒక మహదానందంగా నవ్వటం ఏంటి, ఏందండి అది నాకు అర్థం కాదు. 5 రూపాయలకి సార్ ఎంతమంది పేదలు 5 రూపాయలకి అంటే నేను అనేది చాలా మనం లోతుగా ఆలోచిస్తే ప్రజలు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ఒక 300 రూపాయలు 400 రూపాయలు ఒక కూలి చేసుకునేటువంటి వ్యక్తి
అతను మధ్యాహ్నం సమయంలో 50 రూపాయలు పెట్టి హోటల్లో పోయి భోజనం చేసే కంటే 5 రూపాయలతో తన కడుపు నిండితే ఆ 45 రూపాయలు పెట్టి ఇంటికి అంటే 295 రూపాయలతో ఇంటికి వెళితే ఆ కుటుంబం ఎంత ఆనందపడిద్ది. సంతోషం. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది వాళ్ళకంటే కడు పేదవాళ్ళకి 5 రూపాయలకు అన్నం దొరికేదానికి 50 రూపాయలకు అన్నం దొరికేదానికి తేడా ఉంది. 5 రూపాయలు దొరికితే వాళ్ళకి ఎంతో సంతోషం. పిల్లలకి ఇంకొక వస్తువు కొనుక్కెళ్తారు, ఇంటికి ఇంకొక వస్తువు తీసుకెళ్తారు. అట్లాంటిది నోటి దగ్గర అన్నాన్ని తీయటం ఏంటండి, అన్నం పెట్టేటువంటి అన్నాన్ని తీయటం ఏంటి? అబ్బే, ఇది అసలు నిజంగా ఇక పరాకాష్ట అన్నమాట. ప్రజలు అది గుర్తుంచుకోవాలి, అది తెచ్చుకోవాలి. ఎందుకంటే పేదలు ఎక్కువగా ఆలోచించుకోవాలి. మనము సంపాదించేటువంటి వాళ్ళకి పెట్టేటువంటిది లేకపోయినా పెట్టేటువంటి వాటిని కొనసాగించడం, పెట్టేటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేటువంటిది మంచి నిర్ణయం. సరే ఐసి గారు, అంతే కదా. నెక్స్ట్ అవును వంశీ గారు. ఓకే, సరేనండి. ఏమంటారు, హిట్టా ఫట్టా మరి ఫైనల్గా? వంశీ గారు మొత్తం మీద అంటే అసలు మొత్తం ఇప్పటికే నెటిజన్లు అందరూ కూడా దీన్ని మేనిఫెస్టో వచ్చి రాగానే తీసుకొని మొత్తం కూడా సర్క్యులేట్ చేస్తున్నారు వంశీ గారు. ఎందుకంటే ఏ మేనిఫెస్టో అయినా, ఏ ఎలక్షన్ అయినా ముగ్గురే వంశీ గారు ప్రధానంగా ప్రభావితం చేసేది. ఫస్ట్ యువత, రైతులు, మహిళలు, అదేవిధంగా బీసీకి సంబంధించి. ఆ నాలుగిట్లో కంపేర్ చేస్తే అసలు రెండిటికి పోలికే కనిపించట్లేదు వంశీ గారు. ఒకటి రైతు భరోసా, ఎందుకంటే సగర్వంగా చెప్పుకుంటారు కదా రైతు భరోసా. 16,500 ఏమో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే, అన్నదాత కింద 20,000 రూపాయలు టీడీపీ, అదేవిధంగా ఇప్పుడు కూటమికి సంబంధించి ఆల్రెడీ 20,000 ప్రకటించారు వంశీ గారు. ఇంతకుముందే సూపర్ 6లో ప్రకటించిందే, ఇది మళ్ళీ కూడా తీసుకొచ్చారు. దాంతోపాటు ఇదే కౌలు రైతులకు కూడా 16,500 నుంచి ఇక్కడ 20 వంశీ గారు, అక్కడ 16,500, ఇక్కడ 20,000. ఇక వృద్ధాప్య పెన్షన్స్ అయితే లాస్ట్ 4 ఏళ్ల తర్వాత 2 దఫాలుగా 250 పెంచి 3,500కి తీసుకెళ్తారు. కానీ ఇక్కడ 4,000 రూపాయలు అది కూడా రేపు ఏప్రిల్ నుంచి లెక్కగట్టి జూన్లో మొత్తం జమ చేస్తారంట వంశీ గారు. అంటే ఏప్రిల్లో ఒకవేళ 3,000 పడితే అది కూడా, దానికి కూడా ఈ ఏప్రిల్ పెన్షన్స్కి సంబంధించి కూడా దానికి కూడా ఇంకో 1,000 యాడ్ చేసి అవన్నీ కూడా జూన్లో, అంటే మొత్తం 4,000 రూపాయలు ఏప్రిల్ నుంచే ఆల్రెడీ ఇప్పటి నుంచే ఇక అమలవుతున్న లెక్క కూటమికి సంబంధించి. అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్స్ కూడా వంశీ గారు 3,500 ఏమో వైఎస్ఆర్సీపీ లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 6,000 2024 జూన్ నుంచి 6,000 రూపాయలు ఇటు మొత్తం కూడా కూటమికి సంబంధించి వంశీ గారు. దాంతో వంశీ గారు అన్నా క్యాంటీన్లు అన్నం పెట్టి అందజేస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అవి తీసేశారు. ప్రజావేదిక అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఆ ప్రజావేదికని తీసేశారు. రాష్ట్రానికి రాజధాని అవసరం కాబట్టి ఆ రాజధానిని పీకేశారు. పోలవరం కంప్లీట్ అయిపోతే అది రైతులకు ఉపయోగపడుతుంది కాబట్టి దాన్ని ఆడ వదిలేశారు. ప్రత్యేక హోదా తెస్తే ఎంప్లాయ్మెంట్ వచ్చేది కాబట్టి ఆ ప్రత్యేక హోదాని తేకుండా దాన్ని తొంగలో తొక్కేశారు. మరి అలాంటప్పుడు ఇప్పుడు రేపు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి హామీలను కనుక అవన్నీ వారికి నచ్చనటువంటి ఇవన్నీ ఉంటే వాటన్నిటిని కూడా తొక్కి పక్కన పెట్టేస్తారేమో. అంటే పెన్షన్స్ లేకుండా తీసేయటం, లేకపోతే వారు చెప్పినట్టుగా సూపర్ 6 వాటిలో ఏదైతే అనే పదమే నెంబరే లేకుండా మన పసుపు మీద కోపడినట్టుగా ఈ సూపర్ 6 మీద కోపపడటం, అసలు ఎవరైతే పెన్షనర్స్ అందరికీ అసలు పెన్షన్ ఆపేస్తాను అసలు అని అంటారేమో. అంటే గతంలో జరిగినటువంటి చూస్తే ఇట్లాంటి ఆశ్చర్యం కలుగుతుంది, ఇలాంటి వాటికి అనుమానం కలుగుతుంది. ఎందుకు ఆయన అలా వ్యవహరించారు, ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఎవరైనా చేయొచ్చు. ప్రజావేదిక ప్రజల ధనంతో కట్టింది. చంద్రబాబు నాయుడు గారు సొంత డబ్బులతో గట్ల, జగన్మోహన్ రెడ్డి గారు సొంత డబ్బులతో గట్ల దాన్ని కూలగొట్టేశారు కదా. అలాంటివి చూస్తా పోతే చాలా ఆశ్చర్యం. సరేనండి, చూద్దాం. సురేష్ గారికి వెళ్దాం. మురళి గారు, పెన్ స్టాండ్, బకెట్, టంబ్లర్ గుర్తేదేనా, టార్గెట్ గ్లాసేనా? అంటే పవన్ కళ్యాణ్ గారి టార్గెట్గా, జనసేన టార్గెట్గా, జన సైనికులు టార్గెట్గా, వీర మహిళలు టార్గెట్గా వైఎస్ఆర్సీపీ ఆడుతున్నటువంటి ఒక పెద్ద గేమ్. ఆ గేమ్లో ఏంటంటే సింబల్ని దెబ్బకొట్టాలి. ముందు అసలు సింబల్ లేకుండా చేయాలని ట్రై చేశారు.
అసలు జనసేన పార్టీనే లేకుండా చేయాలని చూశారు, పవన్ కళ్యాణ్ గారిని లేకుండా చేయాలని చూశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసి ఫైట్ చేసి వారు ముందుకు వస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు ఏం చేశారు, సింబల్ లేకుండా చేయాలని చూశారు. తర్వాత ఇప్పుడు ఫైనల్గా మరి సింబల్ వచ్చిన తర్వాత కామన్ సింబల్గా దాన్ని ఎక్కడైతే వారు పోటీ చేస్తున్నారో ఆ మిగిలినటువంటి ప్రాంతాల్లో కామన్ సింబల్ చేయాలనేటువంటి దాంతో కామన్ సింబల్గా పెట్టారు. కామన్ సింబల్గా పెట్టి ఇప్పుడు మిగిలినటువంటి అభ్యర్థులు ఎక్కడైతే 21 కాకుండా 2 పాలు మిగిలిన దగ్గర అంతా ఈ సింబల్ ఇవ్వాలంటున్నారు. నేనే సరే ఓకే, ఎలక్షన్ కమిషన్ కూడా కొన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి వారి ఆలోచనలు మరి ఎంత స్థాయిలో ఏ స్థాయిలో ఉన్నాయో నేనైతే విమర్శ చేయలేను. కానీ గ్లాసు అండి, గ్లాసు ఇప్పుడు ఇదే గ్లాసు, ఈ గ్లాసు ఒక నియోజకవర్గంలో ఎక్కడ ఏదన్నా ఒక నియోజకవర్గంలో ఈ గ్లాసు ఉంటే మరి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థికి కూడా ఈ గ్లాస్ ఇస్తే ఏంటి పరిస్థితి? అసెంబ్లీకి ఈ సింబల్కి వేస్తారు, పార్లమెంట్కి అక్కడ కూటమిలో భాగంగా సైకిల్ ఉండిద్ది. మరి గ్లాసుకి అసెంబ్లీకి వేసి కూటమిలో సైకిల్కి వేయాలి. మరి అలా కాకుండా కనుక ఇక్కడ కూడా గ్లాసు పెడితే అక్కడ గ్లాస్కి వేసి అసెంబ్లీతో పార్లమెంటుతో అది తొందరగా కన్ఫ్యూజ్ అవుతారు. అక్కడ గ్లాస్కి వేసి ఇక్కడ కూడా గ్లాస్కి వేస్తే పరిస్థితి ఏంటి అంటే ఆ మాత్రం నాలెడ్జి ఆలోచించేటువంటి పరిస్థితి ఉండదా? నెంబర్ 1. నెంబర్ 2, పార్లమెంటుకి అభ్యర్థికి గ్లాస్ ఉంది. ఇప్పుడు బాలశౌరి గారు మచిలీపట్నం గ్లాస్ ఉంది, ఆయనకు సింబల్. మరి అక్కడ చూస్తే గుడివాడ ఎవరున్నారు, గనవరం ఎవరున్నారు, సైకిల్ ఉంది. అక్కడ ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థికి అసెంబ్లీ అభ్యర్థికి గ్లాస్ ఇస్తే ఎంపీ అభ్యర్థికి గ్లాస్ ఉంది, ఇక్కడున్న ఇండిపెండెంట్కి అభ్యర్థికి గ్లాస్ ఉంది. మరి కూటమితో కూడినటువంటి ఎలక్షన్ జరుగుతున్నప్పుడు సింబలు అక్కడ ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? ఈసీకే ఉంటుంది కదా. మరి ఈసీ ఈ మాత్రం కూడా ఆలోచించకుండా దాన్ని కేటాయిస్తాం అని చెప్పని వెళుతూ ఉంటే ఇంక ఎక్కడ న్యాయం ఉందండి? న్యాయం ఎక్కడుంది? మనం ఏదన్నా అన్యాయం జరిగితే ధర్మాసనం దగ్గరికి పోతాం, అలాగే ఎన్నికలప్పుడు ఏదైనా అన్యాయం జరిగితే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి పోతాం. ఎలక్షన్ కమిషన్ కూడా దాంట్లో పనిచేస్తున్నటువంటి వారు కూడా మరి అంత ఇది లేకుండా ఏంటంటే సింబల్ కన్ఫ్యూజ్ కాకూడదు కదా, ఓటర్కి నాకు కన్ఫ్యూజన్ కాకూడదు. సరే వాళ్ళ సింబల్ ఏదన్నా అక్కడ కన్ఫ్యూజన్ కాకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఈసీకి ఉంది. ఎంపీకి గ్లాస్ సింబల్ ఉన్నప్పుడు నియోజకవర్గాల్లో మరి అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థులు గ్లాస్ సింబల్ ఇస్తే ఎమ్మెల్యే బాక్స్కు నొక్కాలి, ఎంపీ బాక్స్కు నొక్కాలి. మరి ఇక్కడ నొక్కాలి అనేటువంటి కన్ఫ్యూజన్తో ఎక్కడ వస్తుంది, ఎక్కడ క్లారిటీ ఉంటుంది? మరి మినిమం ఇది కదా. ఎంపీ అభ్యర్థులను కాడ ఇవ్వకూడదు, ఎమ్మెల్యే అభ్యర్థులను కాడ ఎంపీ ఇవ్వడు. అక్కడ 2 లేని దగ్గర ఇవ్వాలనుకోండి, అప్పుడు ఇవ్వండు. ఉన్న దగ్గర ఎట్లా ఇస్తారు? ఏందండి అది? ఇప్పుడు నెల్లూరు పార్లమెంట్ ఉంది, నెల్లూరు పార్లమెంట్లో లేదు, సింబల్ లేదు, అక్కడ టీడీపీ పోటీ చేస్తుంది, ఇవ్వండి సింబల్ ఉన్న దగ్గర ఎట్లా ఇస్తారు అంటున్నా. సరే న్యాయాలు మాట్లాడుకుంటే కర్నూలు, అనంతపురం అట్లా ఇప్పుడు ఇబ్బంది లేని కాడ చేయొచ్చు. మరి ఈసీ కూడా అంత అనాలోచితంగా చేస్తానంటే ఎట్లా? దానిపైన రాత్రి కోర్టుకు మూవ్ చేశారు, న్యాయస్థానం ముందుకు వచ్చింది. న్యాయస్థానం ఈరోజు దానిపైన ఈరోజు ఆర్గ్యుమెంట్స్ ఉంది. దానిపైన ఈసీ సంబంధించినటువంటి వారు వచ్చి రేపు 24 గంటల్లోపు వీటికి ప్రత్యామ్నాయం ఆలోచించి వాటిని ఎలా దాన్ని వర్కౌట్ చేస్తాం అనేటువంటి దాన్ని మెసేజ్ చెప్తామని చెప్పారు. మరి అన్యాయం కదండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు పవన్ కళ్యాణ్ గారిని లేకుండా చేయి, జనసేన పార్టీని లేకుండా చేయి, గ్లాసుని లేకుండా చేయి, అభ్యర్థులను లేకుండా చేయి. ఎక్కడండి దుర్మార్గం? కాకపోతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిని పెడతారండి, పెట్టి అతనికి బకీడ్ గుర్తిస్తారండి. ఏందండి ఇది? అసలు నాకు అర్థం కాదు. ఎన్నికలు సింహం సింగిల్గా వస్తుంది, అంటే సింహం సింగిల్గా రావటం ఇదే బయట చెప్పుకోవడానికే సార్. చాలా ఆందోళన మురళి
మురళి, సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సింహం ఏడదాకా వచ్చింది సింగిల్గా? సింహం సింగిల్గా కాదు కదా. రావటాకే గ్లాసుల్ని పవన్ కళ్యాణ్ని తప్పించుకుని బకెట్లు పెట్టుకొస్తుంది సార్. ఓ, బకెట్లో నుంచి వస్తుందా? ఓకే. సార్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జనసేన పార్టీ సింబల్ ఉందో గాజు గ్లాస్ అనేది అది కొంత కన్ఫ్యూజ్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే అధికార పార్టీ చేస్తుందని చెప్పాలి సార్. అధికార పార్టీ ప్రత్యక్షంగా చేయకపోయినా పరోక్షంగా చేస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికి 14 మంది స్వతంత్ర అభ్యర్థులకి గాజు గ్లాస్ కేటాయించారండి. దానివల్ల ఏంటంటే ఓటర్లను కన్ఫ్యూజ్ చేయాలనే ప్రయత్నం. అయితే ఇప్పటివరకు కూడా రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ అనేక అంశాలపై ఓటర్లకు అవగాహన కల్పించినప్పటికీ కూడా కన్ఫ్యూజ్ అయ్యే విధంగా గుర్తివ్వడం అనేది కొంత బాధాకరమైన అంశం అండి. ముఖ్యంగా కూడా కాకినాడ పార్లమెంట్ చూస్తే కనుక కాకినాడ అర్బన్లోనే స్వతంత్ర అభ్యర్థి గాజు గ్లాస్ గుర్తిచ్చారండి. అదేవిధంగా కూడా మచిలీపట్నం పార్లమెంట్ చూస్తే గన్నవరంలో గాజు గ్లాస్ గుర్తిచ్చారండి. అంటే అక్కడ ఓటర్ ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతాడండి. ఏది ఎంపీ బ్యాలెట్, ఏది పార్లమెంట్ అసెంబ్లీ బ్యాలెట్ తెలియని పరిస్థితి ఏర్పడినప్పుడు ఈ కన్ఫ్యూజ్ అవుతుందండి. అదేవిధంగా కూటమికి మరో కూడా కొంత ఇబ్బంది అండి. ఎందుకంటే అనేక ప్రాంతాల్లో సైకిల్ గుర్తు, కమలం గుర్తు ఉన్న చోట కూడా గాజు గ్లాస్ గుర్తుంటే కనుక పవన్ అభిమానులు కానీ జనసేన పార్టీ అభిమానులు కానీ కొంత కన్ఫ్యూజ్ అవుతారు. అంటే పెద్దగా మేజర్ ఓటింగ్ కన్ఫ్యూజ్ అవ్వకపోయినప్పటికీ కూడా కొంత మైనర్ ఓటింగ్ అయితే, లేకపోతే వృద్ధులు కానీ లేకపోతే కొంత నిరక్షరాస్యులు కానీ ఇదేంటి గ్లాస్ ఉంది పవన్ కళ్యాణ్ అనుకుని వేసే అవకాశం ఉందండి. అది సింగిల్ డిజిట్ ఓటు ఉంటుందా, డబల్ డిజిట్ ఓటు ఉంటుందా అనేది కానీ చెప్పలేం. కానీ ఎలక్షన్స్లో ప్రతి ఓటు వాల్యూ కనుక ఖచ్చితంగా దాని విషయంలో జనసేన పార్టీ ఇప్పటికే న్యాయ పోరాటం చేస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా తీసుకెళ్ళింది. అయితే రాష్ట్ర ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి న్యాయవాది ఈరోజు ఏపీ హైకోర్టులో తమ వాదనలు వినిపించినప్పుడు 24 గంటల లోపల కనుక గాజు గ్లాస్కి సంబంధించినటువంటి సింబల్పై ఒక క్లారిటీ ఇస్తామని చెప్పి ఆయన చెప్పడంతో న్యాయస్థానం ఈ యొక్క పిటిషన్పై విచారణ చేసి రేపటికి వాయిదా వేసింది సార్. రేపు దీని మీద జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంది సార్. అయితే కొద్ది రోజుల క్రితం ఒక జడ్జిమెంట్ వచ్చింది సార్. ఒక ప్రాంతీయ రాజకీయ పార్టీ గాజు గ్లాస్ గుర్తు నాకు కేటాయించాలని హైకోర్టులో పిటిషన్ ఇచ్చినప్పుడు దాదాపుగా కూడా 3-4 నెలలు విచారించిన తర్వాత ప్రస్తుత ఎన్నికల సమయం దగ్గర పడింది. ఆల్రెడీ గాజు గ్లాస్ గుర్తు జనసేన పార్టీ కేటాయించారు. 2019లో కూడా జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు ఉంది కనుక ఈ సమయంలో ఆ గుర్తును మీకు కేటాయించాలని చెప్పి ఎన్నికల కమిషన్ మేము ఆదేశాలు ఇవ్వలేమని చెప్పి ఆ పిటిషన్ డిస్మిస్ చేసిందండి. సో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తరపుగా గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి కొంత విచారణ జరుగుతుంది కనుక రేపు ఇచ్చే జడ్జిమెంట్ కూడా కొంత సానుకూలంగా వస్తుందని చెప్పి జనసేన పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి సార్. మొత్తం మీద ఏదేమైనప్పటికీ రేపు కొంత కీలకమైనటువంటి అంశంగా చూడాలి సార్. ఎందుకంటే గాజు గ్లాస్ గుర్తు కనుక జనసేన పార్టీ కేటాయిస్తే కనుక కూటమి అభ్యర్థులందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తారు సార్. అలా కాకుండా స్వతంత్ర అభ్యర్థులకైతే కొంత ఇబ్బంది ఉంది సార్. అయితే ఒక చిన్నది ఏంటంటే రాష్ట్ర ఎన్నికల్లో 6% ఓట్లు కానీ లేకపోతే 2 అసెంబ్లీ స్థానాలు కానీ లేకపోతే ఒక పార్లమెంట్ స్థానం కానీ గెలిచి ఉంటే కనుక ఖచ్చితంగా ఆ గుర్తు జనసేన పార్టీకి శాశ్వత గుర్తుగా కూడా మారి ఉండేది సార్. అది 2019లో జరగకపోవడం వల్ల ఈ సమస్య కొంత ఉత్పన్నమైంది సార్. ఓకే, రైట్. గెలవనిస్తేగా అంట ఆయనే 2 చోట్ల ఓడించారు. భీమవరం పోయి 150 కోట్లు ఖర్చు పెడుతుంది, గాజువాబు పోయి 150 కోట్లు ఖర్చు పెడుతుంది, ఇప్పుడు పిఠాపురం 250 కోట్లు ఖర్చు పెడుతుంటారు. ఎట్లా, ఏంటది? సరే, ఓకే మురళి. నెక్స్ట్ అండి, కాంగ్రెస్ కుమ్ములాటలు బిగిన్. ఖమ్మంలో రేణుకా వర్సెస్ భట్టి. మళ్ళీ మొదలైందా? మొదలైంది. మామూలుగా మాత్రం ఉండకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకైంది? ఆ యుద్ధం అనేది కాంగ్రెస్ పార్టీలో కామను. అందుట్లో ఇప్పుడు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, రేణుకా చౌదరి మామూలుగానే ఫైర్ బ్రాండు, ఆమె రాజ్యసభ సభ్యురాలు. ఆమె రాజ్యసభ సభ్యురాలు అయినా కాకపోయినా ఆమె స్టైల్ అట్టాగే ఉండిద్ది. కాకపోతే ఈయనకంటే 2 ఆకులు ఎక్కువ మాట్లాడిద్దాం. అందుకని ఇప్పుడు అక్కడ కొద్దిగా ఆ ఫైర్ ఉండిద్ది. అందుట్లో ఖమ్మంలో అన్ని సీట్లు ఎప్పుడైతే ఎక్కువ సీట్లు గెలుస్తాయో అక్కడ ఎక్కువ కొట్టుకోవటం ఎక్కువ ఉండిద్ది. అక్కడ పొంగులేటి, తుమ్మల, బట్టి అన్నీ ఉన్నాయి. మళ్ళీ వాటితో పాటు రేణుక. ఏది బయట ఏమైనా ఉందా? వేయండి, బయట ఉంటే వేయండి. బయట ఉంటే బయట ఉంది రేణుక. మీరు కూర్చోండి, మీకు క్రమశిక్షణ లేకపోతే ఎట్లా? కూర్చోండి. వెరీ గుడ్. నేను చెప్తా. అన్ని ఏరియాస్ నుంచి రాలేదు మండల్ ప్రెసిడెంట్ ఇవాళ. నాకు కనపడటం లేదు. నేను చెప్తున్నా, ఇంత నిర్లక్ష్యం చేయటం వీలు కాదు. మాకు చూపెట్టడానికి హాల్ నిండుగా మనుషులు ఉంటే కాదు బ్రదర్. ఈ చిల్లర మోసాలు, ఈ నాటకాలు మానేసేది. బాధ్యత వహించి పదవులు తీసుకొని
ఓ పదవుల కోసం ప్రాకులాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏ ఫోటో దిగినా వెనకాల వాళ్ళ తలకాయలు కనిపిస్తారు. సోషల్ మీడియాలో అడ్డగోలుగా ఫోటోలు పెట్టుకుంటారు. పనిచేసేది పుచ్చకాయ అంత. కాబట్టి మీరు బాధ్యత వహించి పోస్టులు కావాలన్నప్పుడు ఈసారి మీరు ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చినాయో లేదు సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, వస్తే మంచిది. ఇదే కావాలి, ఇదే కావాలి. మొత్తానికి సరదాగా ఉంది. ఏది రామకృష్ణ ఏం జరిగింది ఏంటి? మొత్తానికి కాస్త హడావుడి అయినట్లుంది కదా. చివరికి అట్ట చేసి సీటును పోగొడతారా, సీటు గెలిపిస్తారా? గుడ్ ఈవినింగ్ చెప్పండి. సార్, ఈ రోజు రఘురామరెడ్డికి సంబంధించి విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జెడ్పీటీసీలతో ఇటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓకే, సిగ్నల్ వీక్ గా ఉంది రామకృష్ణ. నెక్స్ట్ మొత్తం ఏంటంటే ఆయన విజయాన్ని కాంక్షిస్తూ రఘురామరెడ్డికి ఇచ్చారు కదండి, దాని గురించి అందరినీ ఎంపీటీ సమావేశపరిస్తే సమావేశానికి కొంతమంది రాలేదు కాబట్టి కొంచెం ఆ చర్చ జరిగినట్లుంది. మరి చూద్దాం దాన్ని. ఆ మాత్రం కాంగ్రెస్ పార్టీ అంటే ఆ ఫైటింగ్ ఉంటుంది. బట్ అలాగే కలిసి పనిచేస్తుంటారు, అలాగే అరుచుకుని ఉంటారు, అలాగే తిట్టుకుంటారు, అలాగే ముందుకు వెళ్తుంటారు. అదే యూనిటీ అంటారా? అదే ఒక డిఫరెంట్ ఆఫ్ స్టైల్. ప్రజాస్వామ్యం ఎక్కువ పార్టీలో, ఫ్రీడమ్ ఎక్కువ. అంటే అందరూ కూర్చున్నప్పుడు మరి వారు ఎవరిని ఉద్దేశించి తిట్టారు ఏంటంటే బట్టి అనుచరులకి రేణుక వర్గం అనుచరులకి జరిగింది అనేది ఒక ఇది డిస్కషన్. ఓకే, అంటే ఇప్పుడు సడన్గా వచ్చి మీరు మాకు నీతులు చెప్తారా అనేది మేము ఎప్పటి నుంచో మేము జెండాల మోసాం, ఈ రోజు నుంచి మీరు మాకు సజెషన్స్ ఇస్తారా అన్న వేలో వాళ్ళ కార్యకర్తలు అవడం వల్ల ఇంకా అలా మొదలైంది. తప్పేం లేదు. నెక్స్ట్ అండి, ఓకే, కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ టీ పాలిటిక్స్లో గాడిద గుడ్డు ఎవరన్నారా? గాడిద గుడ్డు రేవంత్ రెడ్డి గారు. ఓ గాడిద గుడ్డు అన్నాడా? మొత్తానికి ఇప్పుడు ఆయన ఇక్కడే కాదు, స్టేట్లోనే కాకుండా నేషనల్లో కూడా ఫేమస్ అయిపోయారు. ఆ ఢిల్లీలో పోలీసులు నోటీస్ రిలీజ్ చేయడం కానీ మొత్తం నేషనల్ మీడియాలో కాస్త బాగా చక్కర్లు కొడుతూ ఉంది. ఇప్పుడు బీజేపీ అమిత్ షా గారి ఇష్యూలో నిన్న నోటీస్ కూడా చర్చనీయాంశం అయింది. కాబట్టి అదొక చూడాలి మరి ఏం జరిగింది అనేది. సరే అక్క, బయట ఉంటే ఒకసారి బయట ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. फिल्म इंडस्ट्री ने भारत को ट्रिपल आर जैसी सुपर हिट फिल्म दी, लेकिन आज तेलंगाना कांग्रेस ने राज्य के लोगों को डबल आर टैक्स दे दिया है. ये डबल आर टैक्स भारत के लिए शर्मिंदगी बढ़ा रहा है. इस डबल आर टैक्स की तेलंगाना में हर तरफ चर्चा है कि तेलंगाना के जो उद्योगपति है, जो ठेकेदार है, उनको कुछ परसेंट डबल आर टैक्स पिछले दरवाजे से देना पड़ रहा है. आरोप है कि यहाँ टोटल जितनी वसूली होती है उसमें से एक खास हिस्सा ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ఇచ్చింది ఏంటంటే గాడిద గుడ్డు ఇచ్చిండ్రు. ఇగో ఈ గాడిద గుడ్డే 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ఇచ్చిండ్రు. నేను ఇవాళ అడుగుతున్నా, మా సీనాన్నని ఇట్లే పట్టుకోమంటున్నా. దీన్ని మాట్లాడినంతసేపు పట్టుకొని పేద ప్రజలకు తెలంగాణ సమాజానికి చూపించు. ఎందుకంటే తెలంగాణకు బీజేపీ నరేంద్ర మోడీ ఏమిచ్చిండయా అంటే కర్ణాటకకేమో చెంబిచ్చిండు, ఆంధ్రప్రదేశ్కేమో మట్టి చెంబెడు నీళ్లు ఇచ్చిండు,
తెలంగాణకు మాత్రం గాడిద గుడ్డిచ్చిండు. ఈ గాడిద గుడ్డిచ్చినందుకు గుండు అరగుండుకు ఓటేయాలనా నేను అడుగుతున్నా. ఈయన వే ఆఫ్ స్పీచ్ డిఫరెంట్గా ఉంటుందండి. గుండు అరగుండు. ఏపీకి మట్టిని నీళ్ళు ఇచ్చారు. అదే అంతే కదా, చెమ్ముడు మట్టి చెమ్ముడు నీళ్ళు ఇచ్చారని కదా అప్పుడు గొడవ జరిగింది. రాజధాని అమరావతి ఫౌండేషన్ స్టోన్ అప్పుడు వచ్చి ఏదో ఇస్తారనుకుంటే ఒకటి ఇచ్చి పవిత్ర జలాలకు తెచ్చాను మీకు ఎంతకంటే ఏం కాదు. ఆ దెబ్బకి అప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పి నేను 100 కోట్లు ఇద్దామని వెళ్ళాను, అది ఆయన మట్టి చెమ్ముడు నీళ్ళు ఇస్తే నేను 100 కోట్లు ఇస్తే ఏం బాగుంటుందని నేను పెద్ద మనిషిలాగా వచ్చేసాను. ఆయన ఇవ్వపోయాడు, మనం ఇస్తే పోయేది కదా. వాళ్ళు పెట్టలేదని చెప్పి మనం పెట్టాలని మనం పెట్టకుండా వస్తామా? అంటే బాగోదు అని సీఎం ఇవ్వలేదు కాబట్టి సీఎం ఇస్తే బాగోదు అన్నారు కాబట్టి ఈయన వాపసు. ఆయన అసలు ఏం లేదు కదా, నేను హీరో అని అంటాడు కదా ఈయన. సుధాకర్ గారు అన్నారు. సుధాకర్ ఏంటి మొత్తానికి ఆర్ఆర్ ట్యాక్స్ ఒక చర్చనీయాంశం. రేవంత్ రెడ్డి ట్యాక్స్ అనుకుంటా, ఆర్ఆర్ ట్యాక్స్ అంటే అంతేనా? మొత్తానికి పదాన్ని తెచ్చారు. మామూలుగా అది కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళు తీసుకురాలేకపోయారు, బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారు అది ఆర్ఆర్ ట్యాక్స్. రెండు సరే, దీనికి మీరు తెచ్చింది ఏంటంటే గాడిద గుడ్డు అని. మొత్తానికి గుడ్డు సైజు పెద్దదిగా ఉంది. గాడిద గుడ్డు మరి అంత ఉండదు అనుకుంటా. మొత్తానికి గుడ్డు సైజు కూడా బాగా పెద్దదైంది. ప్రజెంటేషన్ చేసేలా మరీ చెప్పినట్లున్నారు. ఏంటి ఏం జరుగుతుంది యుద్ధం? సుధాకర్ గారు మీ వాయిస్ మీట్లో చూడండి. సుధాకర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా బడేబాయితో ఢీకుంటున్నారు. ఇన్నాళ్ళు రాష్ట్రంలో ఉన్న బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ ఏదైతే కేసీఆర్ తో ఢీకునేవారు, కానీ ఇప్పటికిప్పుడు ఆయన తన స్వరాన్ని మార్చి నేరుగా ఎవరైతే బడేబాయ్ అంటూ మోడీని సంబోధించారో అదే బడేబాయితో ఢీకుంటున్నారు. బడేబాయ్ అంటే మోడీ, అదేవిధంగా అమిత్ షా ద్వయంతో రేవంత్ రెడ్డి ఢీకుంటున్నారు. అందులో భాగంగానే గాంధీ భవన్ కు నేరుగా ఢిల్లీ పోలీసులు ఇచ్చారు, రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చి వెళ్లిపోయిన పరిస్థితి ఉంది. భారతదేశ వ్యాప్తంగా సార్ రిజర్వేషన్ల రద్దుకు సంబంధించి ఒక అంశాన్ని కాంగ్రెస్ పార్టీ బలంగా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎత్తుకుంటే అది రేవంత్ రెడ్డి ప్రస్తావించిన తర్వాత విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తుందనే ఒక భావన ప్రస్తుతం నెలకొంది సార్. అమిత్ షా మాట్లాడి ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తాం, ఈసారి మరోసారి అధికారాన్ని ఇవ్వండి అంటూ అమిత్ షా మాట్లాడిన మాటలను పూర్తిగా దాన్ని మార్చేసి కాంగ్రెస్ పార్టీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి సంబంధించిన సోషల్ మీడియా విభాగం దాన్ని మార్చేసి మరోసారి అధికారం ఇవ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం రిజర్వేషన్లన్నింటినీ రద్దు చేస్తామంటూ అమిత్ షా మాట్లాడినట్టుగా ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా బయటికి తీశారు. బయటికి తీసిన నేపథ్యంలో దాన్ని ప్రెస్ మీట్ పెట్టి మరి రేవంత్ రెడ్డి చాలా విపులీకరంగా ఆయన వివరించారు. ఇది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది, ఈ డ్యామేజ్ జరుగుతుంది ప్రజలలో అని భావించిన బీజేపీ ఒక్కసారిగా తీసుకొచ్చి రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడం, అదేవిధంగా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీలోని మరో 3 నాయకులకు నోటీసులు ఇచ్చేశారు. నోటీసులు ఇచ్చిన సందర్భంగా ఇప్పుడు రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా నేరుగా కాంగ్రెస్ పార్టీ పైన తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. అది వారు కూడా నేరుగా రేవంత్ రెడ్డిని ప్రస్తావిస్తున్న కారణంగానే ఇన్నాళ్ళు RRR ఒక ట్యాక్స్ ఉండేది, కానీ ఇప్పుడు RRR ట్యాక్స్ ఉంది. అది RRR ట్యాక్స్ తో బ్లాక్ మనీ అంతా తీసుకొచ్చి ఢిల్లీకి ఇస్తున్నారు అనేది ఒకటి మోడీ ఆరోపిస్తున్నారు. సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా సినిమా హిట్ అయింది. RRR ట్యాక్స్ గతంలో ఉన్నప్పుడు అది జరిగింది. అవును సార్, ఏదది గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు RRR ట్యాక్స్ అని ఒకటి ఉండే. ఇప్పుడు RRR అంటే తెలంగాణ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక ట్యాక్స్ జరుగుతుంది. వీరు బడా పారిశ్రామికవేత్తలు లేకుంటే రియల్టర్లు, బిల్డర్లు వీరికి సంబంధించి వారి వద్ద నుంచి బ్లాక్ మ్యాన్ ని కరెక్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి పంపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు దీన్ని ఉపయోగిస్తుంది అనేది నరేంద్ర మోడీ చెప్తున్న మాట సార్. ఇది ఎందుకు చెప్తున్నారంటే సహజంగా జాతీయ పార్టీలు ఏ రాష్ట్రంలోనైతే అధికారంలో ఉంటాయో అధికారంలో లేని రాష్ట్రాలకు ఫండింగ్ చేస్తుంటాయి. సహజంగా గతంలో ఎప్పటి నుంచో జరుగుతూ వస్తుంది. 2004 నుంచి వైఎస్ఆర్ ఉన్నప్పటి నుంచి జరుగుతుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా డికే శివకుమార్ కర్ణాటక నుండి ఇక్కడ ఈ రాష్ట్రానికి ఫండింగ్ చేశారనేది అది జరుగుతున్న చర్చ సార్. కాబట్టి దీన్ని రాహుల్ గాంధీ ప్రధాని మోడీ ప్రస్తావిస్తున్నారు, అమిత్ షా ప్రస్తావిస్తున్నారు, కానీ ఇప్పుడు ఫైట్ అంతా జరుగుతుంది చాలా క్లియర్ గా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో తలబడుతున్నాయనేది ఒక చర్చ ఉంది. చర్చ ఉన్న కారణంగా ఇన్నాళ్లుగా రేవంత్ రెడ్డి పైన బీజేపీ అధిష్టానానికి మోడీ, అమిత్ షాకి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఈ విమర్శలు చేయరు, లేకుంటే మరో రకంగా బడీబాయ్ అని ప్రస్తావించారు కాబట్టి కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది అని ఒక రాజకీయ వర్గాల్లో చర్చ ఉండే సార్. కానీ రేవంత్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడిన తర్వాత అది కొంత సాఫ్ట్ కార్నర్ అనేది
అంత ఈజీగా లేదు. రేవంత్ రెడ్డి అనే నాయకుడు ఈజీగా తీసుకోవాల్సిన నాయకుడు కాదు. ఆయన కేంద్రంలో ఉన్న బీజేపీని కూడా ఢీకొంటాడు. సందర్భం అయితే ఏ స్థాయికైనా వెళ్ళి విమర్శలు చేస్తాడనే ఒక భావన ఏర్పడింది. అందులో భాగంగానే ఇప్పుడు నరేంద్ర మోడీ కానీ, అంటే అమిత్ షా కానీ, ఇక్కడున్న బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ వీరందరూ కూడా ఈ డ్యామేజ్ ఏదైతే జరిగిందో ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామనే ఒక మాటను కేవలం ముస్లింలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ రద్దు చేస్తామంటూ రేవంత్ రెడ్డి ఏదైతే చెప్పిండో ఇది విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళింది. ఎడ్జ్ లో ఉన్న సీట్లన్నీ కొంత నష్టం జరిగే అవకాశం ఉందంటూ రిపోర్ట్లు ఏదైతే వస్తున్నాయో దాన్ని డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుంది సార్ బీజేపీ నుంచి. అట్లాగే ఇదొకటి ఏమంటాము, ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా తొక్కి పెట్టారు అని చెప్పని కూడా కామెంట్ చేశారు. ఏంటి దానికి సంబంధించి? ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది సార్ ఇప్పుడు విస్తృతంగా మీడియాలో ప్రచారం జరగట్లేదు. సోషల్ మీడియాలో కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రచారం జరగట్లేదు. జరగకపోవడానికి కారణం ఏంటంటే కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సిపి గారు మీడియా సమావేశం పెట్టి చాలా క్లియర్ గా చెప్పారు, ఊహాజనితమైన వార్తల్ని ప్రసారం చేయకండి. ఊహాజనితమైన వార్తలు ప్రసారం చేస్తే కేసు పక్కదారి పట్టే అవకాశం ఉంటుంది, విచారణకు అది ఆటంకం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరే ఊహాజనితమైన వార్తలు ప్రచారం చేయకండి అంటే ఒకసారిగా సోషల్ మీడియాలో ఈ కేసుకు సంబంధించి ప్రచారం అనేది చాలా తక్కువ జరిగిన నేపథ్యంలో పక్షాలు దాన్ని అందుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసును పక్కకు పెట్టేస్తుంది, ఫోన్ ట్యాపింగ్ కేసును ప్రస్తుతం దాన్ని హోల్డ్ లో ఉంచుతుంది అనేది ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్. కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసును కూడా స్పీడప్ చేయాలి. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి విదేశాల్లో ఉన్న పోలీసు అధికారి ఉన్నారు కదా సార్, ఆయన ప్రభాకర్ రావును విదేశాల నుంచి రప్పియాలి. లుకౌట్ కేసు ఇప్పటికే జారీ చేశారు. ఆ లుకౌట్ కేసుకు సంబంధించి ఇంకా ఆయన రావట్లేదు. ఆయన వచ్చిన తర్వాత ఆయన ఎవరు చెప్తే ఫోన్ ట్యాపింగ్ చేశాం ఏంటి అనేది బయటికి తీసి దాన్ని స్పీడప్ చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం భావించింది సార్. రైట్, ఓకే సుధాకర్. నేనంటే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కాదు, నరేంద్ర మోదీ గారు మాట్లాడుతూ గతంలో రేవంత్ మీద ఉన్న ఫోన్ ట్యాపింగ్ కేసును తొక్కిపెట్టిన రాష్ట్ర ప్రభుత్వాన్ని కామెంట్ చేసినట్లున్నారు దాని గురించి. సరే అయితే ఓకే సుధాకర్, రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ అండి, నా భూమి మీద జగన్ ఫోటో ఏంది చెప్పు భారతి అంటూ వైకాపా నేత ఫైర్ అయ్యారు. ఇది కూడా కరెక్టే. ఇప్పుడు మనం గత కొద్ది రోజులుగా మనం చెప్తూ ఉన్నాం కదా, మా తాతగారో మా తండ్రి గారో లేకపోతే మనం కొనుక్కున్నటువంటి భూములపైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంటి అనేది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాదండి. భార్యాభర్త జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి పెళ్ళయింది. భారతి గారింటి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తిని, సింపుల్, భారతి గారింటి దగ్గర నుంచి వచ్చినటువంటి ఆస్తిని వాళ్ళ నాన్నగారి పేరేంటి గంగిరెడ్డి గారు ఇచ్చినటువంటి ఆస్తిని భారతి గారి పేరు మీద పెట్టుకుంటారా లేక దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద పెడతారా? సొంత తండ్రి ఇచ్చినటువంటి ఆస్తినే భర్త పేరు మీద పెట్టడానికి ఒప్పుకోరు జనరల్గా. మా పేరు మా వాళ్ళు పుట్టింటి వాళ్ళు ఇచ్చారు కాబట్టి మా పేరు మీద పెట్టుకుంటాం, తర్వాత వాళ్ళ పిల్లల పేరు మీద దాన్ని మళ్ళీ పంపిస్తుంటారు. అంతేగాని వాటి మీద ఎవరిదో ఫోటో తెచ్చి దాని మీద పెడతామంటే, ఆ పాస్బుక్ల మీద వాటి మీద పెడతామంటే ఒప్పుకుంటారా? చివరికి ఇలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టిన దానిపైన ఆయన ఎవరో భాస్కర్ రెడ్డి గారు అనుకుంటా, ఆయన భారతి గారిని వైసీపీ నాయకుడే పులివెందులలో కడిగి పారేశాడు. ఏంటమ్మా ఇది అని చెప్పని ఒకసారి ఆ బయట ఉన్నట్లుంది, ప్లే చేయండి. చాలా చర్చ జరుగుతూ ఉంది. అది వస్తుంది. అంటే ఇది వారొక్కరు బాధే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి అయితే ఇప్పుడు వరకు పాస్బుక్లు వచ్చినాయో దాదాపు 30-40% వచ్చినటువంటి మిగిలినవి కూడా తొందరలో వస్తాయి. ప్రతి ఒక్క పాస్బుక్ పైన ప్రతి ఒక్క టైటిల్ పైన జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో. వారు ఇప్పుడు రేపు ఓడిపోయారు అనుకోండి, మరి వాడి ఫోటో తీసేయాలి కదా. మరి పాస్బుక్ల మీద వారి ఫోటో ఉంటే ఎట్లా? ఏమన్నా బుర్రా బుద్ధి ఉండి చేసిన పనేనండి అధికారులు. నిజంగా గోడ కుర్చీ వేయించుకో వాళ్ళని తాడు తీయాలి, మామూలుగా కాదు. బయట రెడీ అని సార్ ఒకసారి ప్లే చేయండి. No, what I'm hurt is not because she's contesting. The reason I'm hurt is because she will lose deposits. It pains me the most to see her lose deposits because what she's done is not right. The very party that has put my father's name in the charge sheet, the very party that has filed these fabricated cases on me. And you know who the petitioners in my case are? None other than Congress and TDP. And today you know who's driving my sister or the Congress party in the state? None other than Chandrababu Naidu through Revanth. Congress party is remote controlled
by Chandrababu Naidu. కాంగ్రెస్ పార్టీ ఇస్ రిమోట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ల గురించి బాగానే అవగాహన ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు, రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు. ఇద్దరి పేర్లు బీతోనే మొదలవుతాయి, బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా. నేను అడిగిన బయట అది కాదు, ఇంకొక బయట ఉంటుంది, ఆ బయట వేయండి. సబ్జెక్టు దాని మీద అవగాహన ఉండాలి. వాటి మీద రైతన్నల ఫోటో ఉంటే బాగుంటుంది. భారతి గారు అట్లాగే భాస్కర్ రెడ్డి గారు ఎక్కడ పులివెందుల ప్రచారంలో జరిగినటువంటి ఫోటో, ఆ వీడియో ఉండింది, ఒకసారి అడగండి. ఈ సబ్జెక్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 2 బీల చేతిలో. షర్మిలా గారు ఈరోజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు 2 బీలు బందీలు అయిపోయి ఉన్నారు, ఒకసారి మళ్ళీ షర్మిలా గారు బయట అయింది. అట్లాంటప్పుడు ఓన్లీ షర్మిలా గారు బయట, మామూలుగా ఆ బయట రెడీగా ఉందండి. ఇందాడిది ఇప్పుడు సరే, అది భారతి గారిది. మీరు డైరెక్ట్ గా జగన్మోహన్ సచివాలయం కాబట్టి మీరు తప్పకుండా ఈ విషయం చేరవేస్తారని నేను కోరుకుంటూ, అదే ఇప్పుడు వచ్చే పట్ట పాస్బుక్ల పైన చేసి మా రైతు బొమ్మలు మా ఉండాలి మేడం. ఎందుకంటే ముఖ్యమంత్రి బొమ్మ కూడదని నేను మరీ చెప్తున్నాను. మీరేమనుకో, ఎందుకంటే మా అబ్బగారి తరపు నుండో పాపం భారతి గారు బిక్కముఖం వేశారు, ఏం సమాధానం చెప్పలేదు. ఏం చెబుతారు? ఎవరో ఆస్తుల మీద ఎవరో వాళ్ళ ఫోటోలు వేసుకోవటం ఏంటండి, ఏంటిది? అజిత్ గారు, వంశీ గారు, ఏందండి మొత్తం మీద పులివెందల్లో ప్రతిష్టాత్మకంగా భారతి గారు అక్కడ ప్రచారం చేస్తున్నారు. వంశీ గారు పులివెందుల నియోజకవర్గంలో, అందులో ఈసారి తొలిసారిగా నియోజకవర్గం దాటి కూడా ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే ఇంతకు ముందు ఎప్పుడు కూడా భారతి గారు పులివెందుల్లో ఓన్లీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ వరకు చూసుకునే వాళ్ళు, ఇంట్లో ఉన్న అందరూ కూడా బయట రాష్ట్రంలో మిగిలిన చోట్లకి ప్రచారానికి వెళ్ళేవాళ్ళు వంశీ గారు. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా డిఫరెంట్ అయ్యి ఫ్యామిలీ వార్ నడుస్తోంది కాబట్టి భారతి గారు పులివెందల్లో ఇంటింటికి తిరుగుతున్నారు. వంశీ గారు ఇంటింటి ప్రచారంలో భాగంగా వేంపల్లె, పులివెందుల నియోజకవర్గం వేంపల్లెలకు వెళ్ళినప్పుడు తన పార్టీకి సంబంధించిన నాయకులు సుబ్బారెడ్డి గారు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వేంపల్లె, ఆయన పాస్బుక్ చూపించి ఏంటమ్మా భారతి ఇది ఇక్కడ అంటే మా ఆస్తుల మీద జగన్ ఫోటో ఉంటే ఎలా అని అనేది జనం అడుగుతున్నారు, ఏంటిది అని అంటే ఎందుకో భారతి గారు చాలా సైలెంట్గా వెళ్ళారు. వంశీ గారు గతంలో ఏదన్నా ఇష్యూ ఉంటే ఆమె ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు గతంలో ప్రచారాలు, ఎలక్షన్స్ ప్రచారాల సందర్భంగా. ఈసారి మాత్రం ఎందుకో ఇక సైలెంట్గా మౌనంగా తిరిగి వెళ్ళిపోయారు వంశీ గారు. మొత్తం మీద అంటే అసలు ఈ ఆస్తుల మీద అనేది మిగిలినవి ఎలా ఉన్నా ఈ సొంత పాస్బుక్లు తాతల తరం నుంచి ఎప్పటి నుంచో వారసత్వంగా వచ్చిన దాని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటే అది పార్టీలకు మించి, లేదంటే తమ ఈవెన్ బంధుత్వాలకు మించి, పార్టీలకు మించి కూడా జనాలను ఎక్కడో టచ్ చేస్తుంది వంశీ గారు. అది సెంటిమెంట్ కదా వంశీ గారు, మొన్న మీరు కూడా చెప్పారు. ఎందుకంటే ఎన్ని తరాల నుంచి అది వచ్చింది ఏంటి అని అనేది దాని వెనక అంతా కూడా సెంటిమెంట్లు, కేవలం వాల్యూస్ ఇవి కాదు కదా వంశీ గారు. ఆ సెంటిమెంట్ని చూపించే ఆ పుస్తకం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే అది ఎవరికైనా కానీ కొంచెం బాధ అనిపిస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, ఎవరిదైనా పరాయోళ్ళ ఫోటోలు, అది ముఖ్యమంత్రి కావచ్చు, ఎవరన్నా కావచ్చు, తమ తాతల నుంచో ఎక్కడి నుంచో వచ్చిన తమ భూమి మీద, భూమి అనేదే సెంటిమెంట్, ఆ భూమికి సంబంధించిన పత్రం మీద ముఖ్యమంత్రి ఫోటో వచ్చి ఉంటే అది అసలు ఇక దాన్ని ఏమనాలి, ఆ బాధ అనేది ఇక మనందరికి కూడా తెలుసు వంశీ గారు. దాని సందర్భంగానే భారతి గారిని అడిగినప్పుడు భారతి గారు ఇక ఏం చెప్పలేక, ఎందుకంటే అది అర్థమైపోతుంది జనాల్లో ఈ ఇష్యూ మీద బాగా వ్యతిరేకత ఉంది అని అనేది అర్థమైపోయి సొంత పార్టీ లీడరే అలా అన్నాక ఆమె ఏం అనలేక సైలెంట్గా వెళ్ళిపోయారు వంశీ గారు. ఓకే, సరే, అది అంతవరకు బాగానే ఉంది. షర్మిల గారు ఇంకొక అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ అంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అన్నదానికి, మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? ఇద్దరు బీలు అంటే ఒక బి బీజేపీ, రెండో బి ఇంట్లోనే ఉన్నారు అన్నారంటే డైరెక్ట్గా అంటే పేరు చెప్పడానికి కూడా భారతి గారి పేరు ఇష్టపడకుండా రెండో బి ఇంట్లోనే ఉండాలని చెప్పటం ద్వారా అంటే ఆ మెసేజ్ ఇచ్చారు భారతి గారి పేరుని. అంటే నాకు అర్థం కాని ఏంటంటే భారతి గారి పేరు ఎత్తడానికి కూడా ఆమె ఇష్టపడినటువంటి అంత
ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఉందా అనేటువంటిది ఒకటి. రెండో అంశం సరే అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నడిపించేటువంటి ప్రతి అంశం కూడా అది భారతి గారని సొంత చెల్లెలో వదిన మీద కామెంట్ చేయటం అనేటువంటిది కూడా ఇది మరొక కీలకమైనటువంటి అంశమే. అంటే మనం ఒక మాట అనేటప్పుడు ఇట్లా పెట్టి మనకి 4 ఏళ్ళు వెనక్కి చూపిస్తుంటాయి. మరి అలాంటప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నడిపిస్తుంది, చంద్రబాబు నాయుడు గారు షర్మిల నడిపిస్తుంది అన్నప్పుడు మరి ఆ మాట అంటంలో కూడా తప్పులేదు కదా. ఒకసారి షర్మిల గారు బయట ఇంకొకసారి ఇవన్నీ. కాంగ్రెస్ పార్టీ ఇస్ రిమోట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ల గురించి బాగానే అవగాహన ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు, రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు. ఇద్దరి పేర్లు పీతోనే మొదలవుతాయి, బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా. ఇంట్లో ఉన్న వాళ్ళైనా అజిత్ గారు చెప్పండి. సరే ఏంది పసుపు చీర కట్టుకోవద్దని, అదే పసుపు చీరలు కడుతున్నట్టున్నారు కావాలని. ఇవాళ కూడా పసుపు చీరలోనే ఉన్నట్టున్నారు. అంటే కట్టొద్దు అన్నాడని మరి ఎక్కువ కడుతున్నట్టున్నారు. అది కాదు, షర్మిలది కూడా అక్కడే అదే ఇంట్లోంచి వచ్చింది కదా వంశీ గారు. ఆయన కట్టారని అన్నారని ఇక అదే కట్టి కోపం ఎక్కువ తెప్పిస్తున్నట్లున్నారు. సరే ఏంటి మొత్తానికి భారతి గారి పేరు చెప్పడానికి కూడా ఎందుకు ఇష్టపడలేదంటారు వంశీ గారు? ఇప్పుడు అంటే జనరల్ గా జగన్ అన్న బాణం రివర్స్ అయిందని అందరూ కూడా అంటున్నారు కదా, ఇది 4వ బాణం వంశీ గారు. ఈ మధ్య కాలంలో ఈ వారం 10 రోజుల్లో ఫస్ట్ బాణం వచ్చి ఆడపడుచులకి ఆస్తికి సంబంధించి మాట్లాడింది. అఫిడవిట్ లో అప్పు జగన్ ఇచ్చిన అప్పు పేరుతోటి ఒక బాణం వేసేసి ఇంట్లో ఆస్తుల గొడవలు, జగన్ ఏం మోసం చేశాడు తనకు ఆస్తి ఇవ్వకుండా అనేది చెప్పకనే చెప్పేశారు వంశీ గారు. దాంతో పాటు రెండో బాణం వచ్చి అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, అంటే వీళ్ళు ఒక చిన్నది అలా అనగానే పసుపు చీర అని అనగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ పేరు కాంగ్రెస్ పార్టీ కాదు పెట్టింది, డైరెక్ట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనేది ఇంకొక బాణం వంశీ గారు. అదేవిధంగా అంతకుముందు అవినాష్ రెడ్డికి సంబంధించిన బాణం. ఇప్పుడు కొత్తగా వరుసగా అంటే షర్మిల గతంలో అంటే బ్రాడర్ నుంచి ఇంట్లో వరకు వచ్చేసింది వంశీ గారు. ఇక ఇంట్లో ఫైట్ చేస్తుంది, బయట ప్రజాక్షేత్రము బయట నుంచి ఫైట్ చేసి నేరుగా ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసింది. ఇంట్లో పరిస్థితి ఇది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆడిపించేది ఢిల్లీలో మోడీ, అదేవిధంగా ఇంట్లో భారతి గారు అని అనేది డైరెక్ట్ చెప్పేశారు వంశీ గారు. అంటే ఇప్పటిదాకా అందరూ అన్ని వెనక భారతి ఉంది, ఆమె చాలా స్ట్రాంగ్, మొత్తం ప్రభుత్వాన్ని నడిపేదే భారతి, లేదా వివేక ఇష్యూకి సంబంధించి కానీ అవినాష్ని సపోర్ట్ చేస్తుంది భారతి కోసమే అవినాష్ని రక్షిస్తున్నారు, ఇవన్నీ కూడా అందరూ అనుకునే మాటలు వంశీ గారు. ఆ నోట ఈ నోట కాదు, అసలు రిమోట్ అక్కడ ఉంది, జస్ట్ తన అన్న అనే వ్యక్తి కేవలం ఒక పప్పెట్ మాత్రమే అని అనేది చెప్పేసింది వంశీ గారు. ఇక నెక్స్ట్ చెప్పబోయే అంశాలు ఏంటి అంటే, ఇంకా ఎలక్షన్ దాకా టైం ఉంది కదా వంశీ గారు, ఇంకొక 2-3 అంశాలు ఉంటాయి బాణాలు. అవి ఆ లాస్ట్ బాణం అని అనేది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో అనిపిస్తుంది వంశీ గారు. కానీ మొత్తం మీద ఇక అసలు విషయం ఇంటికి గుట్ట అయితే మొత్తం బయట పెట్టేస్తోంది వంశీ గారు. అంటే నేను అనుకోవటం ఇప్పటి వరకు పెట్టినటువంటిది చిన్న చిటికి నెల అంతే, కొండంత ఉన్నది ఆమె చెప్పాలనుకుంటే, కొండంత సమాచారాన్ని ఆమె పెట్టచ్చు బయట. ఆమె పెట్టింది చిన్న ఇటుకరాయంత, గులకరాయంత అనుకుందాం, కొండంత ఉంది ఆమె చెప్పదలుచుకుంటే. మరి చిన్నగా చెప్పేటువంటి రోజులు వస్తే చెప్తానే ఉంటుంది, ఆమె ఊరుకోదు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆమెకి ఇవ్వాల్సింది ఇవ్వటానికి ఆయనకి మనసు అంగీకరించదు. మరి రెండింటి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉండిద్దాము. సరే అజిత్ గారు చూద్దాం మరి ఏం జరిగిద్ది అనేది. మధు ఉన్నట్లున్నాడు, మధుకి వెళ్దామండి. బాబు మాట్లాడు, చంద్రబాబు నాయుడు మాట్లాడు, 2 నిమిషాలు తీసేస్తారు. సరే. అవినాష్ హత్య భారత్కి ముందే తెలుసు, ప్రూఫ్ ఇదిగో అంటున్న సునీత. మరి అదే కొంచెం బాగా సంచలనంగా ఉంది. ఆవిడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ మాత్రం రోజు చెప్తున్నట్లు దాంట్లో వారు మాట్లాడుతా ఆ పాయింట్లు లేవనెత్తారు కదా, జగన్ పైకి వెళ్ళి వచ్చి కిందకు వచ్చి చిన్నాన్న చనిపోయారు అన్నది అని చెప్పారు. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్ వచ్చింది, అందరికంటే ముందు తెలుసు అంటే మరి తెలిస్తేనే కదా అట్లా అన్నీ జరిగింది అనేటువంటిది. అది సిబిఐ వాళ్ళు కూడా దాన్ని ఆ అంశాన్ని పర్టికులర్గా ప్రస్తావించారు. సిబిఐ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారనేటువంటి సమాచారం ఉన్నారు. ఎందుకనంటే 5:30 గంటల ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్లో చెప్పారని చెప్పని
చెప్పడంతో అది ముందుగా భారతి గారికి ఎలా తెలుసు, ఎవరు ఫోన్ చేశారు, ఫోన్ చేస్తే ఎవరో చెప్పారు అజయ్ అనేది కల్లాం గారు కూడా సిబిఐ స్టేట్మెంట్స్లో చెప్పారు. తర్వాత అభిప్రాయ నాకు గుర్తులేదు, నాకు మర్చిపోయాను నాకు అని చెప్పి మాటలు వక్రీకరించింది. సరే ఏముందండి ఇవన్నీ జనం వక్రీకరించేది ఏంది ఉన్నది. మధు వచ్చారా? మధు ఇది ఓవరాల్గా సునీత ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి వరకు వెళ్ళింది. ఇప్పుడు షర్మిల కూడా తీసుకొచ్చేసింది, అదే షర్మిల కాదు భారతి కూడా తీసుకొచ్చేసింది. ఇక నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకొచ్చేసింది. ఈ ఎలక్షన్ లోపు షర్మిల ఒక 10 బాణాలు వేసిద్ది, సునీత మరొక 10 బాణాలు వేసిద్ది. విజయలక్ష్మి గారు అమెరికాలో కూర్చొని ఆ బాణాలు తగలకుండా ఆమె పాపం సేఫ్ జోన్లో ఉంటారు. ఈ 10 బాణాలు ఈ 10 బాణాలు అటు ఇటు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వెళ్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆపకుండా చిన్నపిల్లవాడు అని చెప్పని 10 సార్లు చెప్తున్నాడు. ఉందా ఇవాళ కూడా మాట్లాడినట్టు సార్ బయట ఉందా చిన్నపిల్లవాడు సునీత గారు సునీత గారు మాట్లాడారు, బయట ప్లే చేయి. సునీత గారు బయట ప్లీజ్. ఎందుకనో పదే చెప్తా ఉన్నారు ఏమని, చిన్నపిల్లవాడు ఏం తెలియదు చిన్నపిల్లవాడు అని. ఏం చిన్నపిల్లవాడు అండి బాబు, 2 సార్లు ఎంపీ అయ్యాడండి ఆయన. బయట రెడీ సార్. వేంపల్లిలో భారతి గారిని ఎవరో క్వశ్చన్ అడిగారు, తను చెప్పారు మాకు వేరే మాటలు లేవు, భయపడుతున్నాము అందుకేని. అమ్మా భారతి, ఇక్కడ చనిపోయింది మీ మామగారు. మీ మామగారి చావు గురించి ఎవరన్నా మిమ్మల్ని ప్రశ్న అడిగితే ఇదా మీ సమాధానం? రాజకీయాల మీ సమాధానం? భారతి చెప్పాలి, వివేకానంద రెడ్డి చావుకు కారణమైన కేసు ఎందుకు ముందుకు పోవట్లేదు? ఇందాక నేను రేస్ చేసిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ బయటకు వస్తాయని భయమా? ఏంటి మీ భయం? నాకు అర్థం కావట్లేదు. నాకు భయం అంటున్నారు. నాకు భయం అయితే ఇంత దాకా వచ్చేదాన్నా? మీరు భయం పెట్టుకొని వణుకుతూ ఈ కేసు డిస్కషన్ గురించి మాట్లాడద్దు అని గ్యాగ్ ఆర్డర్ తెప్పించుకొని దీని గురించి మాట్లాడితే గొడవలు చేసుకుంటూ మీరు వణుకుతూ ఎక్కడ ఓడిపోతారు అని చెప్పి ఫస్ట్ మీకు తేల్చండి, కేసు తేల్చండి. దిస్ ఇస్ నాట్ అప్రోప్రియేట్ బిహేవియర్. వైపున నా తమ్ముడు ఉన్నాడు, అవినాష్ ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి చేసే మనసుంది. చాలా తక్కువ మంది ఇంత మంచి మనసుతో కూడా ఉంటారు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు నా తమ్ముడిపై ఉంచవలసిందిగా సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా. సునీత మాట్లాడుతూ కూడా జేబీఏ రక్త చరిత్ర అని చెప్పన్నారు. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు బేస్ చేసుకున్న 6వ రక్త చరిత్ర అని చెప్పి వచ్చింది కదండి సాక్షిలో. కానీ ఇప్పుడు సునీత గారు జేబీఏ అంటే జగన్, భారతి, అవినాష్ రెడ్డి అని జేబీఏ రక్త చరిత్ర ఇది అని చెప్పి ఇది ఈ రోజున ఆవిడ కొత్తగా పేరు తీసుకొచ్చారు. అది వైఎస్డి కృష్ణమోహన్, శివప్రకాష్ రెడ్డి అప్పుడు సిబిఐ కూడా పిలిపించి వాళ్ళని కూడా విచారించింది. మధు ఉన్నారు సార్. మధు, నారాసుర రక్త చరిత్ర కానీ కాదు, ఇది జేబీఏ రక్త చరిత్ర అంటూ కూడా సునీత ఈ రోజు చాలా కీలకమైన, అంటే ఆమె డైరెక్ట్ గా ఎక్కడ చెప్పలేదు సార్. అంటే ఇది జేబీఏ రక్త చరిత్ర అనే మాట చెప్పకపోయినప్పటికీ కూడా సో మనం చెప్పొచ్చు. సో జేబీఏ రక్త చరిత్ర అనే విధంగా ఆమె అర్థం వచ్చే విధంగా మాట్లాడింది. సింపుల్ గా ఒకటే మాట ఆమె చెప్పినటువంటి మొత్తం ఈ రోజు ప్రెస్ మీట్ ఏదైతే ఏర్పాటు చేశారో అందులో ఒకటే ఆమె అడిగినటువంటి మాటలు, ఈ ముగ్గురికి తెలియకుండా ఈ హత్య జరిగిందా? 6:29 మాట్లాడినటువంటి ఫోన్ కాల్స్ ఏవైతే ఉన్నాయో అలా మాట్లాడినటువంటి ఫోన్ కాల్స్ లో వివేకానంద రెడ్డి ఇంటి ప్రాంగణంలోనే అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నారు. అక్కడ ఉన్న తర్వాత అక్కడ ఏదో 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు అని అన్నారు. కానీ అక్కడ ఉంది 100 మంది పైగానే ఉన్నారని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇవన్నీ కూడా పక్కన పెడితే ప్రధానంగా ఒకటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అంటే ఫస్ట్ అవినాష్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లను ఆ తర్వాత ఇది కానే కాదు వేరొక స్టేట్మెంట్ మళ్ళీ తీసుకున్నట్టు కూడా మాట ఎందుకు మార్చాడు? ఇదంతా కూడా అంటే జగన్మోహన్ రెడ్డి అదే విధంగా భారతి కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, వీళ్ళ ముగ్గురు మధ్య జరిగినటువంటి ఫోన్ కన్వర్జేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫస్ట్ భారతికి సంబంధించినటువంటి పిఏ నవీన్ ఎవరైతే ఉన్నారో అతనికి వెళ్ళినటువంటి ఫోన్ కాల్ అందులో 6 నిమిషాల పాటు మాట్లాడినటువంటి టైమింగ్ ఏదైతే ఉందో ఎవరితో మాట్లాడారు
అది ఇప్పుడు బయటికి రావాల్సినటువంటి విషయం. అంటే జగన్ తో మాట్లాడారా, భారతితో మాట్లాడారా, లేకపోతే ఇంకా వేరే వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడారా? 6 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత మొత్తం సాక్షి పేపర్ లో, సాక్షి టీవీలో వచ్చేసి గుండె పోటు అనేటటువంటి వార్త ప్లే అయ్యింది. అది ఎవరు చెప్తే ప్లే చేశారు అనేది ప్రధానంగా అమర్చినటువంటి జేబీఏ బాగుందిలే. వివేకం సినిమా డైరెక్టర్, ప్రొడ్యూసర్స్ జేబీఏ. అది ఇక రేపు రోజుకు ఒక బాణం వస్తూ ఉంటుంది. రేపు డిస్కస్ చేద్దాం. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు.